మా ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు అంబేద్కర్ రైట్ అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం పైన గొంతెత్తి నిలదీస్తున్నటువంటి సార్ ఈరోజు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రెండవ రాజధాని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఉత్తరాది అభివృద్ధికి ఢిల్లీ ప్రధాన కేంద్రం అయితే దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ రెండవ రాజధాని చేయాలని చెప్పేసి డిమాండ్ చేసి చెప్పినటువంటి వ్యక్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ యొక్క అంబేద్కర్ వారసుడుగా వినోద్ కుమార్ గారు ఈరోజు ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా రెండవ రాజధానిని హైదరాబాద్లో రెండవ రాజధానిగా ప్రకటించాలని చెప్పేసి యావత్తు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీలకు తెలియజెప్పే విధంగా ఈ రోజు ఒకరోజు దీక్ష చేస్తా ఉన్నారు. యావత్ తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది ప్రజలు ఈ యొక్క డిమాండ్ కి సారు చేస్తున్నటువంటి దానికి మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రాజధాని రెండవ రాజధాని అయితే ఉత్తరాదిగా ఉన్న ఢిల్లీలో ఏ విధైతే కేంద్ర పరిధిలో ఉన్నటువంటి సంస్థలో ఉద్యోగ కల్పన జరుగుతుందో ఈ తెలంగాణలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు కూడా దాదాపు 10 నుంచి 20 లక్షల ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసెస్ కూడా దక్షిణాదిలో ఈ హైదరాబాద్ లో ఉంటాయి. ఈ తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందుతుంది, ఇక్కడున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పన జరుగుతుంది, ఇక్కడున్న తెలంగాణలో ఈ యొక్క దక్షిణ రాష్ట్రంలో ఉన్న అందరికీ అన్ని రకాల అవకాశాలు ఉంటాయనేటువంటి గొప్ప ఆలోచనతో అంబేద్కర్ స్పిరిట్ ని వారసత్వానికి పనిపించుకున్నటువంటి గాలి వినోద్ కుమార్ సార్ చేస్తున్నటువంటి ఈ యొక్క దీక్షకు మా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ఉద్యమ సంస్థలు, అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఈ అంశాన్ని ఆలోచన చేయాలి, చర్చించాలి, ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించాలని చెప్పేసి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ సార్ యొక్క దీక్షకు మా యొక్క ఉద్యమ సంస్థలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నామని చెప్పేసి కోరుతా ఉన్నాం.